హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఆనపకాయతో ఇలా ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా ఉప్పు వాటర్ వేసుకుని మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న ఆనగ ముక్కలు అంతా కూడా వాటర్ తీసేసి ఆనగ ముక్కలన్నీ కూడా ఈ పోపులో వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గ్లాసు పాలు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అండి ఎంతో కమ్మగా ఉండే ఆనపకాయ పాలు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.